హాయ్ అండి. ఇవాళ టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్. ఫస్ట్ వచ్చేసి నల్లేరుతో ఇవాళ హార్వెస్ట్ అయితే మొదలు పెడుతున్నాను అనమాట. ఎండలు పెరిగిపోతున్నాయి కదండి, మిగిలిన కూరగాయలన్నీ కొంచెం కొంచెం తగ్గినాయి. సో ఆ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి ఇలాంటి వెజిటబుల్స్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇవాళ కొంచెం నల్లేరు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి చిన్న కుండీలో ఇలా గోడవారు పెట్టానండి. మొత్తం ఆ గోడ సైడ్ అంతా పాకుతుంది అనమాట. అప్పుడప్పుడు కొంచెం కొంచెం తీస్తూ ఉంటాను. తీసి కొంచెం పచ్చడికి వాటికి యూజ్ చేస్తాను అనమాట. ఈ కుండీలో ఉంది. సో కిందకి అది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక ఆర్డర్ లేకుండా. సో ఇవాళ హార్వెస్ట్ చేద్దాం కదా అని కొంచెం కట్ చేస్తున్నాను. వెజిటబుల్స్ మిగిలినవి ఉన్నప్పుడు ఎక్కువ అవి యూజ్ చేస్తూ ఉంటాము. సో ఏమన్నా తగ్గినవి వేరే కూరగాయలు కావాలనుకున్నప్పుడు సో ఇలాంటివి ఆల్టర్నేట్గా యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోరుచిక్కుడు అండి. ఆల్రెడీ 4 రోజుల క్రితం అనుకుంటా హార్వెస్ట్ చేశాను. కొంచెం కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఎందుకంటే కొంచెం ముదిరినా సరే ఇవి తినలేం కదా, పీచు ఎక్కువ ఫామ్ అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడే కోసేస్తూ ఉంటాను అనమాట. కూరగాయలు తక్కువగా ఉండడం వల్ల ఇవి అలాగా కొంచెం ముందు కోసేసి కొన్ని ఉంచేసుకున్నాను. సో ఇవాళ ఇవి కూడా వచ్చిన తర్వాత రెండు కలిపి కుక్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇంకొక 2-3 కుండీల్లో పెట్టేసి ఉంచానండి. గోరుచిక్కుడు అయితే ఇంకా కాపు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, పూత స్టార్ట్ అయిందనమాట. సో అవి కూడా వచ్చేస్తే వారానికి 2 సార్లు చక్కగా మంచి హార్వెస్ట్ అయితే తీయొచ్చు గోరుచిక్కుడు కుండీల్లో కూడా. సో వాటి కోసం వెయిటింగ్ అనమాట. ప్రస్తుతానికి ఈ పాట్లో పెట్టిన 2 మొక్కలు మాత్రం చక్కగా మంచి హార్వెస్ట్ అయితే వస్తున్నాయి. సో ఇందులో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. చక్కగా పెసరపప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ కూడా. ఈ సమ్మర్లో మాత్రం చాలా బాగా వస్తున్నాయి ఇవి. మిగిలిన వెజిటబుల్స్ తగ్గుతాయి కదా. అండ్ ఎవ్రీ టైం బీర చాలా బాగా వచ్చేవి. ఈసారి బీర కూడా తగ్గినాయి ఏంటో ఇయర్. ఇంకా రాను ఇంకా ఎండలు ముదురుతున్నాయి కాబట్టి ఇంకొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ లోపు నేను మళ్ళీ ఆకుకూరల మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఆకుకూరలు పెట్టేసాను అనమాట. కొంచెం పాలకూర, తోటకూర అండ్ చుక్కూర కూడా మొన్ననే వేసుకున్నాను. సో అవి కూడా వచ్చినాయి అంటే ఇంకొంచెం హెల్ప్ అవుతాయి అన్నమాట. మనకి సైట్లోని ఇక్కడ వెజిటబుల్స్ కాబట్టి అలా సరిపోతున్నాయి అనుకోండి, ప్రాబ్లం ఉండట్లేదు. అండ్ పువ్వులు ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసానండి, ఎందుకు రెగ్యులర్గా చూసేవే కదా అని. అండ్ ఇవి చూసారు కదా అమర్లీస్ అండి. ఎప్పుడు సమ్మర్లో భలే పూసేస్తాయి అనమాట. ప్రతి బల్బ్ ఇవేంటంటే దుంపల్లో ఉంటాయి బల్బ్స్ లాగా, వాటి నుంచి చక్కగా ఇలా కొమ్మలా వచ్చేస్తాయి అన్నమాట పూలు. ఎంత అందంగా ఉంటాయో. సో నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఈ కలర్ ఒకటే ఐడియా ఉంది నాకు. ఇప్పుడు గోల్డ్ అన్ని కలర్స్ వస్తున్నాయి ఇందులో. అండ్ ఇక్కడ చూసారా అండి గ్రేప్ పాపం చిన్న పాట్లో ఉండిపోయింది అనమాట. అలాగా చిన్నదంటే చిన్నది కూడా కాదులేండి, పర్వాలేదు, ఒక 25 లీటర్స్ అలాగా చిన్న టబ్లో ఉంది. అండ్ సమ్మర్ కదండి, కొంచెం పక్షులకి ఎవరైనా సరే ఇంట్లో బాల్కనీలోనూ అపార్ట్మెంట్లో ఉన్నా సరే విండోస్ దగ్గర కొంచెం వాటర్ పెడుతూ ఉండండి. సో అవి కూడా బ్రతకాలి కదా. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అవకాశం ఉంటే కిందను కూడా చక్కగా ఆవులు కానీ కుక్కలు కానీ పశువులు కానీ ఎవరు తిరుగుతూ ఉంటాయి కదా, వాటికి కూడా వాటర్ పెట్టే అవకాశం ఉంది. ఉంటే మాత్రం తప్పకుండా పెట్టండి. లేకపోయినా సరే అవకాశం కుదుర్చుకొని పెట్టినట్లయితే వాటికి ఉపయోగపడుతుంది. సో ఎండలు మనమే తట్టుకోలేకపోతున్నాం కదా, ఇంకా పక్షులు జీవరాశులు ఎలా తట్టుకుంటాయి చెప్పండి. సో నేనైతే గార్డెన్లో అక్కడక్కడ అలాగ వాటర్ పెడుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దోసకాయలండి. ఇవాళ రెడీ అయిపోయినాయి 2. సో పప్పులో కానీ కోసాను అనమాట. అండ్ ఇంకా 2 పండటానికి రెడీగా ఉన్నాయి. ఇంకో 2 కాయలు ఉన్నాయి. సో అవి నాకు తెలిసి ఇంకొక 2 డేస్లో రెడీ అయిపోతాయి అన్నమాట. ఈలోపే మళ్ళీ ఇంకా పిందెలు వస్తూ ఉన్నాయి. సో అలా రెగ్యులర్గా ఈ దోసకాయలోటి సమ్మర్ అంతా మనకు బ్రతికించేస్తే సరిపోతుంది. దోస ఇంకా అలాగే బీర కూడా కొత్తవి పెట్టుకున్నాను. సో అవి కూడా వస్తే సరిపోతాయి అన్నమాట మనకి. వంకాయలు కొంచెం తగ్గించానండి ఈ మధ్య. సో అందుకని మిగిలిన కూరగాయలతో బ్యాలెన్స్ చేస్తున్నాను అనమాట. సో ఎలాగైనా మన టెర్రస్ గార్డెన్లో పండిన కూరగాయలే మనం అయితే మాత్రం తింటున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయలు ఉన్నాయి కొంచెం. ఇది ముందు హార్వెస్ట్ చేయాల్సిందండి, 4 రోజుల ముందు. లేట్ అవ్వడం వల్ల ఒక కాయ ఆల్రెడీ పండిపోయిందనమాట. వెంటనే పండిపోతున్నాయండి. కోసి ఒకవేళ 2 రోజులు కూర ఉండటం మానేసి మర్చిపోయామా అంతే, వెంటనే మళ్ళీ ముదిరిపోతుంటాయి అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండేసుకుంటేనే కాకరకాయలు. సో ఇదండి ఈ ఫ్లోర్లో వచ్చిన హార్వెస్ట్. అండ్ ఇంకా చెప్పాను కదా బీరపాదులు అవి పెట్టానని.
సో ఇది కొంచెం మెల్లిగా వస్తూ ఉంటుందన్నమాట. ఇవి ఒకటి ఒకటి మెల్లిగా అంటే ఒక 20 డేస్ అలాగా బ్రేక్ ఇచ్చి పెడుతూ ఉన్నాను. ఇది కొంచెం ఇంకో 2 డేస్ ఆగి కొయ్యొచ్చు. అండ్ ఇక్కడ మామిడి చూసారా చక్కగా పూత స్టార్ట్ అయిందండి. బస్తర్ మామిడి ఏదో అన్నారు ఇది. సో మళ్ళీ పూత స్టార్ట్ అయిందనమాట. ఆ మధ్య కాయ వచ్చింది. ఈసారి దీనికి ముందు నుంచే బోరాన్ లోపం లేకుండా చూడాలండి. లాస్ట్ టైం కూడా ఏదో న్యూట్రిషన్ లోపం వచ్చి కాయలు ఇలా పగుళ్ళు వచ్చినట్టు వచ్చినాయి అనమాట. సో ఈసారి ముందుగానే కేర్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఇంకా కొత్తిమీర లాస్ట్ అయిపోతుంది అనమాట. పువ్వు కూడా వచ్చేసింది. ఆల్రెడీ కొంచెం కొంచెం గింజలు స్టార్ట్ అయిపోయినాయి. కొత్తగా కొత్తిమీర వచ్చేస్తుంది మళ్ళీ. ధనియాలు వచ్చేస్తున్నాయి. అండ్ అలాగే ఎర్ర తోటకూర కూడా విత్తనాలు ఫామ్ అవుతున్నాయండి. ఇవి తీసేయాలి. ఆల్రెడీ కొన్ని అయితే రాలిపోయినట్టున్నాయి. ఇంకా వస్తాయి కదా అని నేను చూస్తున్నాను. ఎండలకి త్వరగా ముదిరిపోయినట్లుంది. సో ఇవాళ ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఇవన్నీ కట్ చేసి విత్తనాలు ఏమైనా ఉంటే కలెక్ట్ చేసుకోవాలి. అస్తమాన విత్తనాలు కొనడం అంటే పెద్ద ఖర్చు పని అనమాట గార్డెన్లో. మరీ ఖర్చు ఏం కాదులేండి, బట్ మన గార్డెన్లో తయారు చేసుకొని మనం వేసుకుంటే ఇంకా హ్యాపీనెస్ కదా. సో అందుకని కలెక్ట్ చేద్దాం కదా అని చెప్పి దీన్ని ఉంచేసాను అనమాట అలాగా. సో ఈవేళ కొంచెం కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొక 1 or 2 హార్వెస్ట్లకు వస్తుంది అనుకుంటా అండి కొత్తిమీర. ఎందుకంటే ఇది వచ్చేసి టాప్ ఫ్లోర్లో పెట్టాను అనమాట. ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి కదా, ఇంక ఇది ఎంతవరకు తట్టుకుంటుందో తెలీదు. ఇది అయిపోయేలోపు కింద మళ్ళీ ఏదో ఒక కుండీలో పెట్టి ఉంచుకోవాలన్నమాట. అలా ఆల్టర్నేట్ పెడుతూ ఉంటేనే మనకి రెగ్యులర్గా అందుతూ ఉంటుంది. లేదంటే కష్టం అనమాట. ఒకటి అయిపోయిన వెంటనే ఇంకొక మళ్ళీ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. కొత్తిమీర అయితే మాత్రం నిజంగా మీకు హైబ్రిడ్ కొత్తిమీర బాగా పెరిగిపోతుంది కానీ అంత మంచి సువాసన ఉండదండి. బట్ ఈ కొత్తిమీర అయితే నిజంగా చెప్తున్నా టేస్ట్ స్మెల్ ఇలా కట్ చేసిన వెంటనే భలే వస్తుంది అనమాట. గుప్పు మన కొడుతుంది మంచి సువాసన కొత్తిమీర. మీకు హైబ్రిడ్ రకాల్లో ఈ వెరైటీ ఈ ఇంత మంచి సువాసన అయితే రాదనమాట. సో ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయకుండా ఎలా కంప్లీట్ చేస్తాను చెప్పండి. సో అందుకని దానిమ్మకాయలు ఏమైనా ఉన్నాయని వెతుకుతున్నా. ఈలోపు ఇగో ఈ 2 కాయలు నాకు కంటపడినాయి అనమాట. ఇంకొక 2 కాయలు ఉన్నట్లున్నాయి, బట్ 4 లాగి కోద్దామని చెప్పి ఇవి చక్కగా మంచి సైజు వచ్చింది చూద్దాము అని హార్వెస్ట్ చేస్తున్నా. సో ఎలాంటి వాతావరణాన్ని తట్టుకొని నిలబడుతుందండి దానిమ్మ చెట్టు మాత్రం చక్కగా. ఎవ్రీ టైం ఒక 2-3 కాయలు అయితే హార్వెస్ట్కి ఉంటున్నాయి అన్నమాట. సో లేవు అనిపిస్తాయండి కోస్తూ ఉంటే. కూరగాయలు అవే ఉంటాయి అన్నమాట. అండ్ గోంగూర ఇవాళ అయితే కొయ్యట్లేదండి, ఇంకొక రోజు ఎప్పుడు చూసుకుని కోస్తాను. ఈ టబ్లో మొత్తం గోంగూర పెట్టాను. అండ్ అలాగే కిందన కూడా కొంచెం కొంచెం ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం ఇంకొక రోజు, ఇవాళ కాదు. సో ఇవాళకి సరిపోతాయి అనమాట. ఇంకా కూరలోకి పచ్చిమిర్చి అవి లేవు. సో పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మొన్న కోసిన తర్వాత ఇదేనండి కోయటం. ఇప్పటి వరకు వచ్చినాయి అనమాట ఆ కాయలు అలాగా. సో ఇవాళ మళ్ళీ కోసుకుంటే మళ్ళీ 4 రోజులకి సరిపోతాయి. అండ్ కింద చూసారు కదా కొన్ని 2-3 పళ్ళు మిరప పండే ఉన్నాయి కదా, అవి అలా ఉంచేద్దాం అనుకుంటున్నా విత్తనాలకి. ఈ వెరైటీ ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంది. అండ్ అలాగే ఈల్డ్ కూడా చక్కగా వస్తుంది. అండ్ పెస్ట్ అది కూడా ఎక్కువ అటాక్ చేయలేదు. స్టార్టింగ్లో కొంచెం ఆకులు ముడత వస్తుందేమో అనిపించింది. అప్పుడే కొంచెం పుల్ల మజ్జిగ అండ్ ఆ తర్వాత 2 రోజులు బ్రేక్ ఇచ్చి నీమ్ ఆయిల్ అలా స్ప్రే చేశాను. సో సెట్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ తర్వాత దీని మీద పెస్ట్ అది కూడా ఏమీ చూడలేదు అసలు. సో ఈ వెరైటీ చాలా బాగుంది కదా అని మళ్ళీ సీడ్స్ కోసం ఉంచుతున్నాను. అండ్ అలాగే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా దొండకాయలు అండి. ఈ మన కింద ఫ్లోర్లో అనమాట దొండపాదువి. పైన ఎందుకు ఈ మధ్య తగ్గినాయి. సమ్మర్లో జనరల్గా బాగా కాస్తుంది దొండపాదు. ఇంకా దానికి వయసు అయిపోతున్నట్లుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ తీసి వేరే కుండీలో మార్చి పెట్టుకోవాల్సి ఉంటుంది కొమ్మలు కట్ చేసి. అండ్ అక్కడ చూసారు కదండి పక్షులకి కొంచెం ఫుడ్డు వాటర్ కంపల్సరీ ప్రతి ఫ్లోర్లో ఉంచుతానమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా బీరకాయ అండి, ఒక్కటే వచ్చింది. కాకపోతే ఈ కాయలు ఏంటంటే టేస్ట్ మాత్రం భలే ఉంటాయి అన్నమాట ఈ బీరకాయలు.
సో ఫ్రెండ్స్, ఇది ఈవేళ హార్వెస్ట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రతి కుండీలో అండి అలాగ ఒకటి రెండు గోంగూర మొక్కలు ఉంటాయి అన్నమాట. అంటే పాట్ సైజుని బట్టి. సో మీరు ఆ పైన కూడా ఒక దాంట్లో వేసేసి ఉంచాను కదా, సో అలాగైనా పెంచుకోవచ్చు. లేదంటే ఏదైనా క్రేపర్స్ పెట్టుకున్నప్పుడు అందులో ఒక్కొక్క మొక్క వేసుకుని ఉంటే దానికోసం మళ్ళీ వేరేగా కుండీ కేటాయించాల్సిన అవసరం లేదనమాట. అన్నిట్లో ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేరుకుంటే సరిపోతుంది ఆకలాగా. అండ్ ఈ పక్కనే కొంచెం పొట్ల పదలు అవి పెట్టానండి. వీటికి కొంచెం ఇంకొక 40 డేస్కి అలాగా రెడీ అవ్వచ్చు, 1 మంత్లో. అండ్ బంతి పువ్వులు అండి, ఈ సీజన్లో బంతి పువ్వులు వస్తున్నాయి చూడండి చక్కగా. సో ఈ పార్ట్స్లో కొంచెం నెమటోడ్ ఇష్యూ ఉందన్నమాట, అందుకని బంతి మొక్కలు వేసి వదిలేసాను. పువ్వులు రావనుకున్నా కానీ చక్కగా వస్తున్నాయి, పోతుంది కూడా. సో అలా ఆస్వాదించడం, ఈ పువ్వుల్ని కొయ్యటం అనేది ఉండదు అనుకోండి. సో ఫైనల్గా ఈవేళ హార్వెస్ట్ అయితే ఇదండి. సో కొన్ని దోసకాయలు అండ్ నల్లేరు ఈవేళ స్పెషల్ అనమాట. ఇవి రెండు ఈవేళ హార్వెస్ట్లో. సో ప్రతి హార్వెస్ట్లో ఏదో ఒక వెరైటీ ఉంటూనే ఉంటుంది. ఈవేళ అయితే ఇవి రెండు. లాస్ట్ టైం గోరుచిక్కుళ్ళు స్పెషల్గా పండించుతున్నాం అని చెప్పాను కదా, ఈసారి ఇవన్నమాట. అలాగే కొన్ని మిరపకాయలు అండ్ ఫ్రూట్స్, కొత్తిమీర, దొండకాయలు. సో కొంచెం పూజకు కావాల్సిన పువ్వులు అనమాట. సో ఈవేళ హార్వెస్ట్ అయితే ఇలా జరిగింది. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.